మహిళలకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేసినయి ప్రపంచీకరణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా మనం జనరల్‌గా చూస్తే ఈ ప్రపంచీకరణ మన దేశంలో సక్సెస్ కావాలంటే మెయిన్‌గా ప్రపంచీకరణకు ఉండవలసిన కొన్ని నిబంధనలు ఏంటిదంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి. ఎంకరేజ్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నప్పుడు మన దేశంలో ప్రపంచీకరణ అనేది విజయవంతం అవుతుంది. మరియు ప్రపంచీకరణ విజయవంతం కావాలంటే మంచి అవస్థాపన సౌకర్యాలు ఉండాలి. మంచి అవస్థాపన సౌకర్యాలు ఉండాలి. అంటే చూడండి, అంటే మన ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గనుక ప్రొవైడ్ చేస్తే అనేక బహుళజాతి సంస్థలొచ్చి మన దేశంలో పెట్టుబడులు పెడతాయి. ఇవాళ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్గిల్ ఫుడ్ అనే అమెరికా దేశం చెందిన బహుళజాతి సంస్థ మన దేశంలో ఫారక్ ఫుడ్ అనే బహుళజాతి సంస్థతో ఒప్పందం చేసుకొని ఇవాళ మన దేశంలో ఇక్కడ ఆయిల్ ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తుంది. ఆయిల్ ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవాళ మన దేశంలో కార్ల కంపెనీ, అంటే అమెరికా దేశానికి చెందిన కార్ల కంపెనీ ఫోర్డ్ మోటార్స్ అనే కార్ల కంపెనీ మన దేశంలో ఇక్కడ మహేంద్ర అనే కార్ల కంపెనీతో ఒప్పందం చేసుకొని కూడా చెన్నైలో 1990లో ఇక్కడ ఫోర్డ్ మోటార్ అనే కంపెనీ కూడా లాంచ్ చేయటం జరిగింది. ఇవాళ మన దేశ బహుళజాతి సంస్థలను పరిశీలించినట్లయితే టాటా మోటార్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, మరి జనరల్గా చూస్తే ఏషియన్ పెయింట్స్ కానీ ఇలాంటి భారతదేశం యొక్క బహుళజాతి సంస్థలను కూడా కొన్నిటిని మనం చెప్పుకోవచ్చు. అంటే బహుళజాతి సంస్థల వల్ల వెనకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అంటే వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మెయిన్గా బహుళజాతి సంస్థలు రావాలంటే మన ప్రభుత్వం కూడా అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. అవస్థాపన సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహము, పోటీతత్వము మరి ఇవి వాస్తవానికి ప్రపంచీకరణకు ఉండవలసిన నిబంధనలుగా మనం చెప్పుకోవచ్చు.